Welcome to Atheist Center Bulletin. I am Dakshamram, Atheist Center Vijayawada. I am Sudipti Vardhan, Atheist Center Vijayawada. ముఖ్యాంశాలు. నాస్తికత్వంతోనే అభివృద్ధి అభ్యుదయం. నాస్తికోద్యమ నిర్మాత గోరా. న్యాయబద్ధత విలువలు ప్రతి వ్యక్తికి ముఖ్యం. అప్పుడే సామాజిక శ్రేయస్సు. సంస్కరణవాది సాహితీవేత్త న్యాపతి సుబ్బారావు. సమయం సందర్భం వచ్చినప్పుడే సత్యం బయటపడుతుంది. కరోనాతో బట్టబయలైన ఆస్తికత్వంలోని బోలుతనం. డాక్టర్ సమరం. విద్యార్థులే కాకుండా ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్న ఆరోగ్య, ఆహార, వైద్య, సైన్స్ సంబంధిత విషయాలపై సమగ్ర వివరణతో కూడిన వాసవ్య మెడికల్ అండ్ హెల్త్ ఎగ్జిబిషన్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వాటి వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, నాస్తికత్వంతోనే అభివృద్ధి అభ్యుదయం అని గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, నాస్తికత్వంతోనే అభివృద్ధి అభ్యుదయం. ఆస్తిక నమ్మకాలు నశిస్తేనే అభివృద్ధి వస్తుంది, అభ్యుదయం వస్తుంది. గోరాగా అదే చెప్పారు. ఆస్తిక నమ్మకాలు నశించాలి. ఆస్తిక నమ్మకాలు తొలగినప్పుడే అభివృద్ధి అభ్యుదయం. అభివృద్ధి అంటే ఏమిటి? మనం ఉన్నస్థితించి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి సాధించడం అంటే ఉన్నస్థితి రైజ్ అవ్వడం, కొద్దిగా పురోగతి సాధించడం, అన్ని రకాలుగా కంఫర్ట్ సాధడం, ఆర్థికంగా అలాగే వ్యక్తిగతంగా వ్యక్తి కూడా చదువుకోవడం, అన్ని రకాలు ఉండడం, సుఖంగా ఉండడం, ఇవన్నీ వస్తాయి. అది అభివృద్ధి అంటాం. అభ్యుదయం అంటే మనలో ఒక వైజ్ఞానిక దృక్పథం, ఒక సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ కావాలి. అంటే మూఢనమ్మకాలు ఉండకూడదు. ఒక ప్రతిదాన్ని ఒక క్రిటికల్గా ఇది ఏమిటి, ఎందుకు, ఎలా అనే ఒక థింకింగ్ ప్రాసెస్, మన థాట్ ప్రాసెస్లోనే, మన మనోవైఖరిలోనే, మన ఆలోచన విధానంలోనే ఇది ఏమిటి, ఇది ఎందుకు ఇలా ఉండాలి, ఎందుకని మారదా, ఎందుకని మార్పు రాదా, ఇలాగే ఉండాలా, ఈ మార్పును తెచ్చుకోలేమా అనుకుని ఆ మార్పు కోసం ప్రయత్నించడం అభ్యుదయం. మూఢనమ్మకాల్లో ఇది ఇంతే, ఇది ఇంతే, ఇది జరగదు, అవదు, ఇంతే అవదు, ఇది ఇంతే, ఈ పరిస్థితులు ఇంతే, ఈ సమాజం ఇంతే, ఈ మనుషులు ఇంతే అని అనుకోవడం అనేది అది అభ్యుదయం రాదు. అభ్యుదయం ఎప్పుడు కూడా ఉన్నదాని నుంచి నేను మార్పు తీసుకురాగలను అనుకుని మార్పు కోసం ప్రయత్నిస్తూ మార్పును సాధించడం అభ్యుదయం. మూఢనమ్మకాలు అంటే మూఢనమ్మకాలు తొలగించుకుని మనిషి ముందుకు వెళ్ళడం అభ్యుదయం. అంచేత ఆస్తికత్వంలో నీకు ఆ అభివృద్ధి అంటే మామూలుగా ఏదో ఆర్థిక అభివృద్ధి కొద్దిగా ఉండొచ్చు, లేదా సామాజిక అభివృద్ధి ఉండొచ్చు, వ్యక్తిగత సౌఖ్యాలు రావచ్చు, అది వేరే విషయం. అది మామూలుగా వస్తుంటే మనకు కంఫర్ట్స్ వస్తుంటే వేరే విషయం. కానీ మనిషి ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. కేవలం డెవలప్మెంట్తో సరిపోదు, డెవలప్మెంట్తో పాటు అభ్యుదయం రావాలి. వైజ్ఞానికంగా ఆలోచించుకోవాలి, సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ కావాలి మనిషిలో, అది అభ్యుదయం అంతే. ఆస్తికత్వం ఏంటి? ముఖ్యంగా రెండు ఉంటాయి ఆస్తికత్వంలో. ఒకటి భక్తి, రెండోది ఆధ్యాత్మికం. భక్తి అంటే ప్రార్థించడం, ప్రాధేయపడడం, పూజించడం, అది ఆస్తికత భాగం అన్నమాట. దేవుని పూజిస్తుంటారు, దేవుని ప్రార్థిస్తుంటారు, అని చేస్తారు. అలాగే బాబాని పూజిస్తుంటారు, బాబాని చేస్తారు. వాడు ఏం చెప్పినా నిజమే, వాడు ఒక రకంగా తప్పు పని చేసినా సరే, వాడు ఏం చేసినా సరే, ఎలాంటి పనికి రాని చెత్త పనులు చేసినా సరే భక్తి కదా, అంతే అని చెప్పి కరెక్టే. అందుకని డేరా బాబాలను ఈ బాబాలు తయారైపోయి జనాలు మోసం చేసి ఎంతైనా చేశారు, పబ్బం కలుపుకున్నారు. డేరా బాబా ఏంటి మరి, వాడు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్నాడు. ఇలాంటి బాబాలు పేరు చెప్తే ఎంతమంది బాబాలు ఉన్నారు. ఆధ్యాత్మిక పేరిట, ఆస్తికత్వం పేరిట వాళ్ళు చేసిన చెత్త పనులు ఇంత దాకా. ఎందుకని? ఆస్తికత్వంలో భక్తి అనే భావంతో మనిషిలో ప్రశ్నించే గుణం లేకుండా చేయడం ఆస్తికత్వం. ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే కరెక్ట్ అనుకోవడం, ప్రాధాన్యపడడం, నమస్కారపడడం, ఇక ఇదైపోవడం, అది ఆస్తికత్వంలో భాగం. రెండోది ఆధ్యాత్మికం. ఆత్మ పరమాత్మ.
ఆ దేవుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవాలనో, ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనో, లేదా దేవుని ఆత్మ పరమాత్మ యొక్క అనుబంధాలని తెలుసుకోగలడము, ఆ దేవుడికి దగ్గరలోకి వెళ్ళడము, మన ఆత్మ దేవుళ్ళకి చేరాలనుకోవడము, ఇంకా అంతే. అంటే మనిషికి ఈ సమాజం గురించి కంటే కేవలం ఆత్మ పరమాత్మ, దైవభావంలో ఆ రెండు భక్తి, ఆధ్యాత్మం. ఆధ్యాత్మం అంటే దేవుడికి ఆత్మకి, పరమాత్మకి ఆత్మకి మధ్య అనుబంధాన్ని మధ్య దాన్ని స్పిరిచువాలిటీ అంటారు. స్పిరిచువాలిటీ, ఆ స్పిరిచువాలిటీలో ఎప్పుడు కూడా ఆత్మ పరమాత్మ అటు మధ్య లింకు, దాన్ని పొందడం కోసం చేసే ఆరాటం, దానికోసం తపస్సులు. అందుకని ఈ ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా నిజంగా ఆధ్యాత్మిక దాంట్లో వచ్చి ఏమొచ్చారు, స్వామీజీ వచ్చారు, బాబాలు వచ్చారు, మామూలు అంటే వాళ్ళు ఆధ్యాత్మిక దేవుడికి ఈ దొంగ బాబాలు కాకుండా వాళ్ళు వచ్చారు, వాళ్ళు తయారయ్యారు. ఇక దీంతో ఇంకా సన్యాసం చేసుకుని ఇక పూర్తిగా భగవతారాధనలోనే దైవారాధనలోనే ఉండిపోవడం. ఆత్మ పరమాత్మ తెలుసుకోవడం అనేది ఏమిటి దీనివల్ల సమాజానికి? ఈ రంగం అభ్యుదయం వస్తుందా? రాదు. అందుకని గోరగారు ఏమన్నారు, ఆస్తికత్వంలో నుండి ఆ నమ్మకాలు నశిస్తే తప్ప, ఆ నమ్మకాలు ఆచారాలు, సాంప్రదాయాలు, బాబాల గురించి బాబాల నమ్మకాలు, పూజలు, పునస్కారాలు, ఇవన్నీ కూడా ఆచారాలు, సంప్రదాయాలు కూడా ఆస్తికత్వం భాగాలే. అవన్నీ తొలగితే తప్ప, నశిస్తే తప్ప అభ్యుదయం రాదు. లేకపోతే ఏమిటి ఆస్తికత్వంలో ఏమొచ్చింది? ఆ కర్మ, దురదృష్టం, నువ్వురాత, ఇవన్నీ ఉన్నాయి. కర్మ సిద్ధాంతం వాడు ఎలా పుడుతుంది, దేవుడు వాడు చేసి తప్పుల వల్ల ఇప్పుడు అనుభవిస్తాడు. వాడు కింద జన్మలో మంచి చేసి ఈ జన్మలో బాగుపడతాడు, కింద తప్పు చేసి బాధపడతాడు. పునర్జన్మ అన్ని అబద్ధాలే. ఈ అబద్ధాల మీద మొత్తం ఆస్తిక సిద్ధాంతం వచ్చింది. ఈ కర్మ సిద్ధాంతం వల్ల ఈ సమాజంలో ఈ రోజున అసమానతలు ఉన్నాయి. అసమానతలకి మూలం ఆస్తికత్వం. ఎందుకని ఈ అసమానతలకి నేనేం చేయగలను? పేదవాడు ఏమంటాడు, దేవుడు అలా నన్ను పుట్టించాడు, నా కర్మ అంటాడు. ఒక కర్మ సిద్ధాంతం. ఆ ధనికుడు ఏమంటాడు, దేవుడు నాకు ఇంత ఇచ్చాడు, దేవుడిని ఇంత ఇచ్చి నాకు ఎంతో ఇచ్చాడు అని అనుకుంటాడు. ఇంక ఈ తరాలు అంతరాలు అని ఏంటైపోతాయి? ఆస్తికత్వం వల్లే ఈ రకమైన అసమానతలు ఉన్నాయి, ఈ దారిద్ర్యం ఉంది, ఈ దోపిడీ ఉంది. అందుకనే అభ్యుదయం కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, సరైనది కావాలంటే ఆస్తిక సిద్ధాంతం, ఆస్తిక నమ్మకాలు తొలగితేనే, నశిస్తేనే అసలైన అభివృద్ధి, అసలైన అభ్యుదయం వస్తుందని చెప్పారు. నాస్తికత్వం ఏముంటుంది? సత్యసంధత, అలాగే సంఘ దృష్టి, వ్యక్తి గౌరవం. సత్యసంధత ఏదైనా సరే సత్యం మీద ఆధారపడను. ఆస్తికత్వం సత్యం. అసలు దేవుడే ఒక అబద్ధం. అసలు ఏ మూలం ఉందో ఆత్మ పరమాత్మ ఆధ్యాత్మికం చెబుతుందే ఆ దేవుడే పెద్ద అబద్ధం. దాని చుట్టూ తల్లిన కర్మ సిద్ధాంతం, పూర్వజన్మ, పునర్జన్మ, నుదిట్రాత, బ్రహ్మ, విష్ణు, ఇవన్నీ అబద్ధాల మీద మొత్తం అబద్ధాలే. ఈ అబద్ధాల మీద వచ్చిన సిద్ధాంతం మరి ఎలా మంచిది వస్తుంది? సంఘ దృష్టి ఎలా వస్తుంది? ఏదో ఒక పేదవాడు ఉంటే దానం పడదు, డబ్బులు అలా దానం చేయొచ్చు. కానీ ఆ మనిషి అందరితో సమానం అవ్వాలి. వాడు మనిషే, వాడు ఎలాంటి మనిషి, నీవు ఎలాంటి మనిషినే, నేను అలాంటి వాడు, వాడు అలాంటి మనిషే అనుకుని వాడి మార్పు కోసం ఆస్తికత కృషి చేయదు. నీ దగ్గరున్న దాంట్లో కొంత దానం చెయ్యి, ఆదుకో ఉంటుంది ఆస్తికత్వం. నాస్తికత్వం అలా కాదు, అందరు మనుషులు సమానమే. వీళ్ళలో ఉండడానికి కారణం, వ్యవస్థలో ఉండడానికి కారణం ఆస్తిక నమ్మకాలు, ఆస్తిక సిద్ధాంతాలు. అందుకని నువ్వు దీన్ని మార్చు ఉంటుంది, అది అభ్యుదయం. అంచేత ఆరంగా మనకి అయితే ఇప్పుడు ఇంత వస్తువుడు కూడా ఎందుకు ఇంకా మనకి వెనకబడి ఉన్నాం అంటే, మనలో సమాజంలో అభ్యుదయం అంటూ ఉంటేనే రెండో పక్క మనలో ఈ సగం వైజ్ఞానికం, సగం ఆస్తికత్వం ఉన్నాయి. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, చేస్తున్నారు, బాగానే ఉంది సైన్స్ ప్రోగ్రామ్, కానీ వాళ్ళ సగం ఆస్తిక ధోరణ కూడా ఉంది.
ఇప్పుడు మనకి శ్రీహరికోటలో వాళ్ళు తయారు చేస్తారు, రాకెట్ తయారు చేస్తారు. మళ్ళీ వెళుతుందో ఎందుకైనా మంచిది అంటే ఒక రకమైన మనిషిలో తన మీద తను నమ్మకం లేకపోవడం మాట. నువ్వు నిమిత్తమాత్రుడివి అనేటికల్లా వాళ్ళ చేత అంత సైంటిస్ట్ దాంట్లో కూడా ఆస్తికత్వం సగం వైజ్ఞానికం సగం ఆస్తికత్వం. నో, ఈ సగం ఆస్తికత్వం సగం వైజ్ఞానికం పనికిరాదు. ఆస్తికత్వం యొక్క భాగాన్ని తొలగించాలి. అది తొలగించినప్పుడే అంచేత ఆస్తికత్వం అంటే ఎందుకంటే బానిస ప్రవృత్తి, స్లేవ్ మైండ్, అది తొలగి ఫ్రీ విల్, స్వేచ్ఛా ప్రవృత్తి. ఈ సమాజం ఇలా ఉందంటే నేను ఊరుకోబట్టే, నేను కృషి చేస్తే ఈ సమాజాన్ని మార్చగలను, ఈ సమాజం దాడి చెప్పుకోగలను, ఈ సమాజం అసమానం తొలగించగలను, వ్యక్తికి గౌరవం తెచ్చగలను, అందరూ సమానం చేయగలది నాస్తికత్వం. అందుకని ఈ సమాజంలో అభ్యుదయం రావాలన్నా అభివృద్ధి రావాలన్నా ఆస్తిక నమ్మకాలు తొలగాలి, ఆస్తిక భావాలు తొలగాలి. మనస్తత్వం మనిషిలో వైజ్ఞానిక దృక్పథంతో పాటు మనం ఇప్పుడు చాలా అందరూ ప్రతివాడు ఆస్తులుగాను అందరూ కూడా చివరి గుళ్ళో దేవుడు కూడా బయట అక్కడ ప్రభుత్వంలో ఆముదం పోసి వెలిగించొచ్చాం, కానీ పక్కన లైట్లే పెద్ద లైట్లే ఉన్నాయి. ఒక పక్క సైన్స్ యొక్క ప్రయోజనాలు పొందుతారు, రెండో పక్క ఏమో మళ్ళీ దేవుణ్ణి ఆరాధించారు. ప్రతి ఒక్కడు ఎవడైనా సైన్స్ ప్రయోజనాలే పొందారు పూర్వకాలం ఉంది. ఆ సైన్స్ ప్రయోజనాలు పొందుతూ కూడా రెండో పక్క మనలో ఆస్తిక సిద్ధాంతం గూడు కొట్టిపోయింది. మనలో ఆస్తిక భాగూలు కూడా నిమిత్త మాత్రం నేను చేయలేను, చేత కాదు, వాడు చేయగలిగి ఉండి కూడా నేను చేయలేను అనుకోవడం ఎంత వస్తుంది. ఏంటండి, నువ్వు నిమిత్త మాత్రుడివి అన్నావు. దాసోహం, పూజించడం, ప్రార్థించడం, ప్రాధేయపడడం, దీనివల్ల వస్తుంది. అందువల్లే గొరగని ఎంతో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ఆస్తిక సిద్ధాంతం వల్ల ఉన్నది అది పోతే తప్ప, అది తొలిగే తప్ప అభ్యుదయం రాదు, అభివృద్ధి రాదు. అందుకని నాస్తికత్వంలో మానవ కేంద్రం నాస్తికత్వం. అంతే ఆలోచనలో మార్పు వస్తే తప్ప, బానిస ప్రవృత్తి వీడితే తప్ప అభ్యుదయం రాదు. ఆలోచనలో మార్పు రావాలి. మ్యాన్ ఈజ్ సుప్రీం, ఐ కెన్ చేంజ్ అనుకోవాలి. అంతేకాని నేనేం చేస్తాను ఏదో చేస్తాను, చివరికి భగవంతుడి దయ. అది ఆస్తికుడు. నేనే చేస్తాను, తప్పుండి దిద్దుకుంటాను, మార్చుకుంటాను, అది నాస్తికత్వం. నేనేం చేస్తాను, ఆ భగవంతుడి ఆ లీల, దైవలీల. అంచేత ఆలోచనలో మార్పు రావాలి, అప్పుడే అభ్యుదయం వస్తుంది. అంచేత సమాజంలో మనకి అభివృద్ధి రావాలన్నా అభ్యుదయం కావాలన్నా ఈ రకమైన ఆస్తిక ధోరణి పోవాలి, ఆస్తిక పోకడ పోవాలి మన జీవితంలో. అప్పుడే ఆస్తికత్వంలో ఈ రకమైన ఆస్తికత్వం పోకడ పోతే తప్ప అభ్యుదయం రాదు. మరి చాలా స్పష్టం అది. అంచేత నాస్తికత్వం అంటే కేవలం ఏదో దేవుడు లేదన్నా కాదు. దేవుడు లేదనగా దేవుడు లేకపోతే ఏంటి, మ్యాన్ ఈజ్ సుప్రీం. ఈ మనిషే మార్చగలడు. దేవుళ్ళు అనేసి లేదు, ఈ వేదాలు మేము ఒప్పుకోము, లేదు పురాణాలు ఒప్పుకోము, ఈ పురాణ ఇతిహాసాలు ఒప్పుకోము అని చెప్పడం కాదు. అవి ఒప్పుకోకపోతే ఏంటి, నువ్వు కెన్ చేంజ్ ఇన్ సొసైటీ. అంచేత ఆస్తికత్వం ఒక జీవిత విధానం అయితే నాస్తికత్వం దానికంటే మెన్నైనటువంటి జీవిత విధానం. ఆలోచన విధానం మెన్నైంది, అసలైంది, సిసలైంది, శాస్త్రీయమైంది నాస్తికత్వం, అశాస్త్రీయమైంది ఆస్తికత్వం. అంచేత నాస్తికత్వం పెంపొందిబడే అభివృద్ధి వస్తుంది, అభ్యుదయం వస్తుంది, వైజ్ఞానిక ప్రగతి వస్తుంది. అంచేత వైజ్ఞానిక ప్రగతితో పాటు ఆ ధోరణి ఉందే ఆస్తిక ధోరణి విడనాడాలి. అప్పుడే సరైన అభివృద్ధి, అప్పుడే సరైన అభ్యుదయం. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాము. ఈసారి ఎవరి గురించి చెప్తున్నారు? సుదీప్తి, ఈసారి న్యాయపతి సుబ్బారావు గురించి చెప్తామమ్మా. న్యాయపతి సుబ్బారావు గారు ఒక స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. స్వాతంత్ర్యం కోసం ఎంతో కృషి చేసిన ఆయన. అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్కి ఆయన కార్యదర్శిగా పనిచేశారు. దాదాపు 4 సార్లు పనిచేశారు ఆయన. అలాగే ఆయన సంఘ సంస్కర్త.
సంస్కరణాభిలాష ఉన్న వ్యక్తి అనమాట. సంఘంలో మార్పు రావాలి అని, ఆ రంగ సంస్కరణ రావాలని కృషి చేసిన వ్యక్తి. అలాగే సాహితీవేత్త, ఇంకా పాత్రికేయుడు. మన రోజున హిందూ పేపర్ చూస్తాం. అసలు ఆ పేపర్ పెట్టింది ఎవరుకున్నాం? మొట్టమొదటి ప్రారంభికుల్లో ఈయన యావే సుబ్బారావు గారు. హిందూ పేపర్, అది హిందూ అనేది హిందూ పేపర్. అంటే ఒక సరైన న్యూస్, నియమ పద్ధతితో ఒక చక్కగా న్యూస్ అంటే దాంట్లో న్యూస్ అంటే న్యూస్ లాగానే ఉండాలి. అది వ్యూస్ కాదు, న్యూస్ అంటే న్యూస్ లాగా నిజాయితీగా. జర్నలిజంలో నిజాయితీ కావాలి, నిబద్ధత కావాలి, సత్యం కావాలి, చెప్పేది సత్యం కావాలి. ఆ హిందూ పేపర్లో ఎప్పుడో దాదాపు 100 సంవత్సరాల క్రితం ఆయన మొదలెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని అలాగే ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఇది సెన్సేషనల్ న్యూస్ అని కాకుండా, సెన్సేషనల్ న్యూస్ కాదు కాసేది, సెన్సేషనల్ ఉన్నదాన్ని సరిగ్గా ఇది నిజమా, ఈ వార్త ముఖ్యమా, కరెక్టా. న్యాయ సుబ్బారావు గారు ఆ జర్నలిజంలో ఒక నిబద్ధత కావాలి, అలాగే ఒక సత్యం ఉండాలి, అలా ఉండాలి జర్నలిజంలో. జర్నలిజానికి ఒక మంచి కొత్త వరవడి పెట్టిన వ్యక్తి ఆయన. హిందూ పేపర్ మొదలెట్టిన రోజుల్లో అప్పుడు అన్ని పేపర్లు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ పేపర్స్ అన్నీ కూడా ఆంగ్లేయుల యొక్క చేతుల్లో ఉండేవి, తెల్లదొరల చేతుల్లో ఉండేవి. వాళ్ళు ఏం చెప్తే అదే రాయాలి. అలాంటి దాంట్లోంచి ఆయన తీశాడు. అలాగే రాజకీయ నాయకుడు కూడా ఎదిగాడు. ఈయనకి ఆంధ్రభీష్మ అనే ఒక టైటిల్ కూడా ఉంది. ఆంధ్రభీష్మ, ఏది ఎదుర్కొంటే సాధించే వ్యక్తి, పట్టుదల మనిషి అన్నమాట. పట్టుదల, ఆ పట్టుదలతో చేశారు. ఆయన జనవరి 14, 1856లో ఆయన నెల్లూరులో జన్మించారు. ఆయన ఈ హిందూ మరి పాత్రికేయుడు హిందూ పేపర్ ఎట్లా చూసిన ఆంగ్లపత్రిక అప్పటి నుంచి ఇప్పుడు. అలాగే చింతామణి అనే పేపర్ కూడా ఆయన నడిపారు అన్నమాట. ఆయన చిన్నప్పుడు మాత్రం చాలా దారిద్ర్యం ఉండేవారు. వీధి లైట్ల కింద కూర్చొని చదువుకున్న వ్యక్తి. ఇంట్లో లైట్ ఉండే కాదు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వీధి లైట్ మామూలుగా పురపాలక సంఘం కానీ ఇవన్నీ ఉంటాం, దాని లైట్లు రోడ్డు మీద లైట్లు పెడతారు కదా, ఆ లైట్ కింద కూర్చొని వీధి దీపాల కింద కూర్చొని చదువుకుని తల స్కాలర్షిప్తో. అంటే చిన్నప్పటి నుంచి మంచి మేధావైన ఆ చిన్న ఎడ్యుకేషన్ పాస్ అయ్యారు. ఆ తర్వాత బిఏ చదివారు. తర్వాత మెడ్రాసులో వెళ్ళారు, మెడ్రాసులో చదువుతుండే. అక్కడ మెడ్రాసులో ముందుగా చదివి తర్వాత ఆయన ఉపాధ్యాయునిగా జాయిన్ అయ్యారు. ఉపాధ్యాయునిగా ఉంటూ అప్పుడు లా కూడా చదివారు. ఆ రోజుల్లో ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ లా చేసిన వాడు చాలా తక్కువ. అలాంటి వాళ్ళు ఈయన ఒకడన్నమాట. అదే రోజుల్లో ఎందుకు సరైన పేపర్ అంతా బ్రిటిష్ వాళ్ళైనా పేపర్ నడిపేది, వాళ్ళు రాసి చూసానైనా వాళ్ళు మనకు భావాల్ని తొక్కేస్తున్నారు, వెలుగులోకి రాకుండా చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు మన న్యూస్ని మన భావాల్ని మన స్వాతంత్ర్య ఉద్యమం గురించి కానీ రాకుండా చేసేస్తున్నారు. అంచేత మన వార్తల్ని మనం స్పష్టంగా జనాలకి ఉన్నది తెలియజేయాలి అని ఈయన నలుగురు కలిసి హిందూ పేపర్ పెట్టారు మెడ్రాస్లో. పెడితే చాలా తగ్గ. ఆ రోజు నుంచి అలా హిందూ పేపర్ అలాగే వస్తుంది, ఆ పేపర్ వస్తుంది, ఆగలేదు, తగ్గ వచ్చింది. తర్వాత అక్కడి నుంచి ఆయనము రాజమండ్రి వచ్చేసారు. పుట్టింది నెల్లూరు, తర్వాత ఏమో చెన్నై అనేది మళ్ళీ రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి వచ్చాక కందుకూరి వీరేశలింగం గారితో పాటు పాల్గొని ఆయన అనేక వితంతు వివాహాలు చేయడం, సంఘ సంస్కరణ కార్యక్రమాలన్నింటిలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు కందుకూరి వీరేశలింగం గారు. అదే సమయంలో చింతామణి అనే ఒక పేపర్ ఉండేది. ఆ పేపర్ అయిపోయింటే ఆగిపోతే దాన్ని తిరిగి ముద్రణ చేశారు. కందుకూరి వీరేశలింగం గారికి చాలా పక్క అన్నింటిలో ఒక చాలా అందంగా ఉంటూ ఆయనకి చాలా పని చేసుకుంటూ వచ్చారన్నమాట. ఇంతేకాకుండా ఆయనకి ఇక కాంగ్రెస్ రకరకాలు చేసుకుని వచ్చారు. ఆయన రచయితల్ని బాగా ప్రోత్సహించాలి, రచయితల్ని అనేది ఆయన బాగా ఎంతమందో రచయితలు ప్రోత్సహించారు. అలాగే వాళ్ళకి ఆర్థికంగా కూడా మనం తోడ్పడాలి అని చెప్పి. అంటే ఒక జర్నలిజంలో ఉన్నవాళ్ళు కానీ ఒక రచయిత అన్నవాడిని అంటే అది సృజనాత్మకత, క్రియేటివిటీ. ఆయన తెలుసు, ఆయన ఒక పాత్రికేయుడు కనుక క్రియేటివిటీ అనేది ఎంత పెద్దవాడు క్రియేటివిటీ ఉండదు. ఆ క్రియేటివిటీ కావాలి, ఆ సృజనాత్మక కావాలి, ఒక మంచి జర్నలిస్ట్ అని చెప్పి వాళ్ళందరికీ ఏదో రకంగా చేయాలి, వాళ్ళకి ఆర్థికంగా మనం ఇవ్వాలని చెప్పేసి ఆయన చేసుకుని వచ్చారన్నమాట.
ఆ రంగా ఆయన అనేక విధంగా ముఖ్యంగా సామాజిక కార్యక్రమాల్లోనూ అలాగే ఈ పత్రికా రంగంలోనూ ఆయన చేశారు. అలాగా ఈ రంగా చేసి ఆయన ఏమో 1941 జనవరి 15 మరణించారు. ఆయన ముఖ్యంగా ఆయన అంకిత భావం అంతా రాజకీయ రంగంలో, తర్వాత సామాజిక రంగంలో, అలాగే స్వాతంత్ర్య ఉద్యమ విషయంలో ఆయన చాలా కృషి చేశారు. అని ఒక రకం మన ఆంధ్రుల్లో చాలామంది డెడికేటెడ్గా ఏది తీసుకున్నారో అది పట్టుదలతో చేశారు. అది ఆ పట్టుదల జ్ఞాపక సుబ్బారావులో కనబడుతుంది. ఆ పట్టుదలకి ఆ పట్టు చేసే చేత అలాంటి వ్యక్తుల గురించి మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకొని మన వాడిని స్ఫూర్తి పొందాలి. స్ఫూర్తి పొందితే మన జరుగుతుంది. ఎథీస్ సెంటర్ బులెటిన్లో చిన్న విరామం. కరోనా వ్యాధి ఇంకా పంజా విసురుతోంది. మందులేని వ్యాధికి మన జాగ్రత్తలు అసలైన మందు. మన ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాలను పాటిద్దాం. మన దేశాన్ని కరోనా నుంచి కాపాడుకుందాం. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించండి. చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. అవసరం లేకుండా ఎవరు గడప దాటి బయటకు రావద్దు. గుంపుగా ఎవరు ఉండకూడదు. కేక్ క్యాన్లు, కౌగిలింతలు వద్దు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు ఇంటి నుంచి బయటికి రావద్దు. గుండె జబ్బులు, షుగరు, బీపీలు, అనారోగ్యంగా ఉన్నవారు జనం మధ్యకి వెళ్ళవద్దు. పౌష్టికాహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి, ఇమ్యూనిటీని కాపాడుకోండి. లాక్డౌన్ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించండి. మీ క్షేమం మన క్షేమం, దేశం క్షేమం మన చేతుల్లోనే ఉంది. కరోనా గురించి నిర్లక్ష్యం వద్దు. నిర్లక్ష్యం చావు దెబ్బతీస్తుంది. శుభ్రమైన చేతులతోనే ముఖాన్ని తాకండి. కరోనా అప్డేట్స్ కోసం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ను వీక్షిస్తూ ఉండండి. ఎథీస్ సెంటర్ బులెటిన్కి తిరిగి స్వాగతం. ఇటీవల కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తితో ఆస్తికత్వంలోని నిస్సహాయత, బోలుతనం బయటపడింది కదా డాక్టర్ గారు, దీనిపై మీరేమంటారు? నిజమమ్మా, ఈ కరోనా వ్యాధి వచ్చిన తర్వాత ఆ వ్యాధి ఎంతమంది ప్రాణాలు తీసుకుని, కానీ అదే సమయంలో ఆ మనుషుల్లో కొంత ఆలోచన వచ్చింది అనుకోవచ్చు. కానీ ఎంతవరకు ఆలోచన నిలుస్తుందో ప్రకారం ఏంటి, ఇంతవరకు ఏది వస్తే దేవాలయ ప్రేటి పూజలు చేసి అర్చన చేసి దేవుడిని ప్రార్థించి చేయి మా తగ్గించు. పూర్వకాలం ఏంటి, ఏదైనా ఒక అంటువ్యాధి వస్తే మహమ్మారిలాగా మసూచికం వస్తే ఇంకోటి వెళ్ళిపోయి గుళ్ళకి వెళ్ళిపోయి అక్కడ మామూలుగా అమ్మవార్లు నూకాల మగిలి మేకలు కోసి కోళ్ళను కోసేసి ఈ మమ్మల్ని రక్షించుండి చేసేవాడు. బలులు, యజ్ఞాలు, యాగాలు, ఎంత అదంతా ఒక రకమైన చెప్పాలంటే ఎంతో ఆటవిక సంస్కృతి లాంటిది. కానీ ఈ రోజుకి నిన్న మొన్నటి దాకా అలాంటిదే ఉంది. ఏ ఊళ్ళైనా ఎక్కడైనా అంటువ్యాధులు ఎక్కువ పెరుగుతుంటే మసూచిగా పోయిందంటే కలరా లాంటివి వస్తే అది కూడా చాలా తగ్గిపోయింది. ఏదైనా అంటువ్యాధులు వస్తే వెళ్ళడం, కోళ్ళు కోయడం, మేకలు కోయడం, పూజలు చేయడం, దేవుడిని ప్రార్థించడం, అమ్మవారిని ప్రార్థించడం ఇవి ఉంటాయి. ఇప్పుడు కరోనా వచ్చాక ఆ ప్రార్థనలు లేవు, ఆ యజ్ఞాలు లేవు, యాగాలు లేవు. చివరికి దేవుడా దేవుడా అని ఆ దేవుని పూజలు డాక్టర్లు వైద్యులనే దేవుళ్ళు అన్నమాట. ఆ దేవుడి పేరు వైద్యులే దేవుడు. దేవుడు మారిపోయాడు. మరి అంత పెద్ద దేవుడు దేవుడు కాకుండా వైద్యులనే నువ్వేమో రక్షించాలి, నువ్వే దేవుడు రక్షించమట్లా. దేవుడా మమ్మల్ని రక్షించట్లా, వైద్యులా నువ్వు రక్షించండి. వైద్యులే దేవుడు ప్రధానమంత్రి నుంచి కిందాక అందరిదే. వైద్యుల దేవుళ్ళు, నర్సింగ్ స్టాఫ్ దేవుళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు. ఇంతవరకు పారిశుద్ధ్య కార్మికులు అంత మురికి పని చేస్తారు. ఆ పారిశుద్ధ్య దేవుళ్ళు కూడా వాళ్ళకు కూడా పూలు చల్లి హారతులిచ్చి వాళ్ళని కూడా చేస్తారు. అంటే ఈ దేవుడు అనేది అసలు మనం ఏ దేవుడిని ఇంతకాలం పూజ చేశారో ఆ పూజ ఎక్కడైపోయాడు, ఆ దేవుడు పోయాడు. లెక్క అసలు పట్టించుకో, ఆ దేవుడు లెక్కలో లేకుండా పోయాడు. కేవలం ఎవరైనా అలాగే దేవాలయాల్లో మరి నిత్యం అంత పూజలు చేస్తూ అర్చనలు చేస్తూ ఉండేటి అర్చకులు అక్కడ ఉన్నారే, పూజారులు ఉన్నారే, వాళ్ళు కూడా మాకు ఈ లాక్డౌన్ వల్ల దేవాలయాలకు వచ్చేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, అదే తిండి మేము చాలా ఆకలితో బాధపడిపోతున్నాం, మమ్మల్ని ఆదుకోండి ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దేవుడికి అది వేడుకునేది. నిన్న మొదదాకా దేవుడికి అంతా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి పూజలు ఇచ్చి హారతి ఇచ్చిన కనీసం వాళ్ళ దగ్గరే పడుతున్నారు కదా 24 గంటలు, వాళ్ళకే సేవలు చేస్తున్నారు కదా, హారతులు ఇస్తున్నారు కదా. ఆ దేవుడు
ఈ అర్చకులు ఒక్కడే ఒకరిని ఆదుకోలేదే. ఎక్కడ ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో కావచ్చు, ఇంకో గుడిలో కావచ్చు, ఎవడు ఆదుకున్నాడు? వీళ్ళందరూ నేను ప్రభుత్వం అనుకుంటున్నారు, మాకేనా పెట్టు అని. అందరినీ ఆదుకునేవాడు సర్వంతరామి, సర్వదయామయుడు. ఏంటి పేరు సర్వదయామయుడు? కనీసం వాడికి నిత్యం వచ్చి అర్చన చేసేవాడు, నిత్యం పూజ చేసేవాడు, హారతిని ఇచ్చేవాడు, నువ్వే నాకు సంవత్సరం అనుకున్నవాడు కూడా వాడు ఏం చేయట్లేదు, దేవుడు అయిపోయాడు. ఆలోచిస్తున్నారు అన్నాను. లేదే అంతా వీళ్ళందరూ వేడుకుంటారు, మాకు ఆకులు తెలియపోతున్నాం, మాకు ఏమీ లేదు చాలా పడిపోతున్నాడు. ఏ దేవుడు ఏంటి దేవుడు? శక్తివంతుడు దేవుడు ఏంటి అయిపోయాడు? ఇక్కడే ఆస్తికత్వం యొక్క డొల్లతనం బయటపడింది. అబద్ధాల మీద, అసత్యాల మీద వ్యవస్థ నేర్పించి జనాల్ని ప్రాధాన్యత చేస్తుంది. అది ఆస్తికత్వం. అందుకని ఆస్తికత్వం మనిషిని ప్రాధాయపడడం చేస్తుంది, పనికిరాను కూడా చేస్తుంది. ప్రాధాయపడడం ఏంటి? ఆ దేవుడు, ఇలాంటి దేవుడు మనిషి అలాగ దాసోహం చేసి పరిస్థితి. పనికిరాని సిద్ధాంతాలు సృష్టిపెట్టి, పనికిరాని ఆచారాలు పెట్టి, పనికిరాని సాంప్రదాయాలు పెట్టి మనిషిని పనికిరాకుండా చేసింది ఆస్తికత్వం. అది ఏ మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, లేదా ముస్లిం మతం కావచ్చు, ఇంకోటి కాదు, ఏ మతాలను కూడా, అన్ని మతాలు అన్నీ కూడా మనిషిని పనికిరాకుండా చేసాయి. చివరికి ఏంటి కరోనాలో ఏ దేవుడైనా, ఒక్క దేవుడైనా సరే వాడు ఆదుకున్నాడా? మళ్ళీ ఆదుకునేవాడు మళ్ళీ మనిషి ఆదుకుంటున్నాడు. ఓ ప్రభుత్వం ఆదుకుంటుంది, పక్కన మనిషి ఆదుకుంటున్నాడు, వాడు తిండి పెడుతున్నాడు, దేవుడిగా తిండి పెట్టేది అక్కడ. అంచేత ఆస్తికత్వంలో దేవుని ప్రార్థించు, వాడు సర్వదయమేడు, నేను ఆదుకుంటాడు అంటారే, ఆదుకోవడం ఒట్టిది. ఒక్కడిని ఒక దేవుడు, ఒక్కడిని ఒకటి ఆదుకున్నాడా? కానీ మనిషిలో అన్న ఇది ఉందే, ఆస్తిక భావాలు ఉన్నాయే. ఈ ఆస్తి భావాల వల్ల రేపు ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ దేవాలయం ఎత్తాక ఈ జనాలు వస్తారు, మళ్ళీ మామూలే. కారణం ఏంటి? ఆస్తిక భావం. ఆస్తిక భావజాలం మనిషిని దాసోహం చేస్తుంది, పనికిరాకు చేస్తుంది, ఆలోచింపకుండా చేస్తుంది. అది తొలిగితే తప్ప ఈ సమాజం ముందుకెళ్తాం. ఈ దేవాలయాలు ఇవన్నీ కూడా ఆస్తి భావాలు ఇవన్నీ కూడా మనిషిని అభివృద్ధి లేకుండా, అభ్యుదయం లేకుండా చేస్తాయి. అందుకే మనుషులు ఇప్పటికే రియలైజ్ చేయాలి. ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. ఆస్తికత్వంలోని ఈ దైవభావం ఎంత దొల్లదనం కూరుకున్నదో. ఈ దేవుడు చివరికి ఆ పక్కన 24 గంటలు అక్కడ ఉండేవాడిని, నమ్ముకుని ఉండేవాడిని. ఆ పూజారికి, ఆ అర్చకుడికి, వాడికే చేసి ఏమాత్రం ఆదుకునే మనిషి మనకేం చేస్తాడు అనే భావం. ఇప్పుడు సత్యాన్ని గ్రహించాలి. ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మనం ఇంకా ముందుకు వెళ్తాం. సత్యాన్ని గ్రహించకపోతే మళ్ళీ దాసం. అది ఏమైనా ప్రస్తుతాన్ని మాత్రం, ఇప్పుడు పరిస్థితుల్లో మాత్రం చాలామందికి అర్థమైంది. అయితే ఎందుకంటే అందుకని ఈ నమ్మకం సడలింది. కరోనా వల్ల జరిగిందంటే దేవుని మీద నమ్మకం సడలింది, పోయింది దానిలో. ఇది ఎంతవరకు మన దేవుని ఇంత ప్రాధాయపడతామే, వేడుకుంటామే, నాకు అది కాదు, అది వేడుకుంటామే. ఆ వేడుకొని ఎన్నో కానుకలు ఇచ్చుకుంటామే, కనీసం ఇంత కూడా చేయలేదే, ఏం ఆదుకోలేదే. తోటి మనిషి ఆదుకున్నాక దేవుడు కాదే. అసలు ఏమీ లేదు, అక్కడే పడుంటే మనకు ఆకలి చచ్చిపోవడం తప్ప ఏం లేదే అనే భావం మాత్రం జనాల్లో వచ్చింది. అంటే ఈ సడలిన మనిషికి ఇంకా వస్తే, అది ఇంకా ఉంటే అప్పుడు మనం ముందుకు వెళ్తాం. అప్పుడే పురోగమనం, అప్పుడే అభ్యుదయం. ఆ అభ్యుదయం కావాలి. ఆరుగా మనుషులు రియలైజ్ చేయాలి. ఆస్తికత్వం లేదు, ఏ నమ్మకం ఉందో అర్థం లేని తెలిస్తేనే మనిషి తగ్గ ముందుకు వెళ్తారు. గత 15 రోజుల్లో నాస్తిక కేంద్రం, వాటి అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. వాసవ్య హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ఏప్రిల్ 18న జరిగిన 1057వ వీక్లీ ప్రోగ్రాంలో కోవిడ్-19 శ్వాసకోశ ఫిజియోథెరపీ అంశంపై ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఓలాస్ గోరా ప్రసంగించారు. ఆ విశేషాలను ఇప్పుడు మనం చూద్దాం.
ఈ కోవిడ్ వైరస్ ముఖ్యంగా రెస్పిరేటరీ ట్రాక్ని టార్గెట్ చేస్తుందండి. మన ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో అవి మన శ్వాస తీసుకోవడానికి, మన ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ ఏదైతే ఉందో అది మన బాడీకి సరఫరా చేయడానికి ఈ రెస్పిరేటరీ ట్రాక్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. కోవిడ్-19లో రెస్పిరేటరీ ట్రాక్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి రెస్పిరేటరీ ఫిజియోథెరపిస్టులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడున్న చూసే డాక్టర్స్ ఎవరైతే మన పేషెంట్ చేస్తున్నారో దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్ టు కంట్రోల్ ద డిసీజ్ యాజ్ వెల్ యాజ్ టు సర్వైవ్ ద పేషెంట్. సో వాటితో పాటుగా ఇది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అండి. సో ఒక డాక్టర్తో పాటు రెస్పిరేటరీ ఫిజియోథెరపిస్ట్ కూడా కలిసి చేసినప్పుడు ఆటోమేటిక్గా పేషెంట్ రికవరీని కొంచెం మెరుగుపరచడానికి, త్వరగా రికవర్ చేయడానికి మనకి చాలా హెల్ప్ ఉంది. సో దీంట్లో మెయిన్గా అసలు రెస్పిరేటరీ ఫిజియోథెరపీ ఎందుకు అవసరం, ముఖ్యంగా చూసినట్టయితే దీంట్లో లంగ్ ఫంక్షన్ మెరుగుపరచడానికి అండి. సో లంగ్ ఫంక్షన్ మెరుగుపరచడానికి ఒకటి, రెండోది ఆక్సిజన్ శాతం మన లంగ్స్లో పెంచడానికి. ఆటోమేటిక్ ఎప్పుడైతే లంగ్స్లో ఆక్సిజన్ శాతం పెరుగుతుందో మన రక్తనాళాల్లో కూడా ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆయాసం, డిస్నియా లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, తగ్గించడానికి వాటికి మన రెస్పిరేటరీ ఫిజియోథెరపీ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ జనరల్ మెజర్స్ అండి. జనరల్ మెజర్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళు స్మోకింగ్ ఆపేయాలి, ఆల్కహాల్ కన్సూమ్ చేసే ఆల్కహాల్ ఆపేయాలి కంప్లీట్గా. ఈ రెండు ముఖ్యమైన ట్రిగ్గర్స్ అండి. ఎప్పుడైతే మనం ఇది ఇంకా కంటిన్యూ చేస్తున్నామో ఆటోమేటిక్గా మన లంగ్స్ని మనం ఇంకా డ్యామేజ్ చేసుకుంటున్నాం. ప్రస్తుత సినారీలు ఇంకా ఫాస్ట్గా డ్యామేజ్ అయిపోతాయి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ స్మోకింగ్ ఆపేయాలి, ఆల్కహాల్ కన్సంప్షన్ కంప్లీట్గా ఆపేయాలి. రెండోది వచ్చేసరికి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనే రోజువారీ మనం చేసినట్టయితే ఇంట్లో వాటి మన లంగ్స్ని హెల్తీగా ఉంటాయి. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనం ఎట్లా చేస్తాం? సో ఫస్ట్ వచ్చేసరికి డయాఫ్రమాటిక్ బ్రీతింగ్. సో డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ అంటే మనం అందరం ఇది ఇంట్లో చేసుకునేది. సో సింపుల్గా మీరు మీ చెయ్యిని మన అప్పర్ అబ్డామిన్ మీద స్లైట్గా ప్రెషర్ ఇవ్వండి. సో స్లైట్గా ప్రెషర్ ఇచ్చి మళ్ళీ శ్వాస తీసుకోండి. ఇట్లా మనం డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ అనేది చేస్తాం. సో ఎప్పుడైతే డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ చేస్తామో మన డయాఫ్రమ్ని మనం యాక్టివేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి కోస్టల్ బ్రీతింగ్ అంటే మన ఊపిరితిత్తుల లోవర్ భాగం, అంటే మన ఛాతి పక్కన భాగం. సో ఛాతి పక్కన భాగం మనం చేయి పెట్టుకుని గట్టిగా గాలి తీసుకుని వదిలేటప్పుడు మన రిబ్స్ని కొంచెం నొక్కి వదిలేయాలి. సో ఇట్లాగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు లోవర్ కోస్టల్ బ్రీతింగ్ అంటాం. అట్లానే ఎపికల్ బ్రీతింగ్, మన లంగ్స్ ఇక్కడి నుంచి మన పొట్ట పై భాగం వరకు మొత్తం లంగ్స్ ఉంటాయండి. సో వీటిని మనం యాక్టివేట్ చేయాలి. మన జాగ్రత్తలో ఉంటేనే మన లైఫ్ని మనం కాపాడుకోగలం. అట్లానే పక్కన పేషెంట్ లైఫ్ని పక్కన ఇండివిజువల్ లైఫ్ని మనం కాపాడుకోగలం. ముఖ్యంగా మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్. రోజు ఒక 10-15 నిమిషాలు మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కేటాయించాలి. ఒకటి. రెండవది, మీరు ఇంట్లో నడవచ్చు. సో ఆ ఎక్సర్సైజ్లన్నీ మీరు చేయొచ్చు. తర్వాత అక్కడే ఒక చోటే నుంచి మీరు మార్చింగ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీస్ మనం ఇంట్లో చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఫిజికల్ యాక్టివిటీతో మనకి ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మనం డెవలప్ అవుతాయి అండ్ ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి మనకి పెరుగుతాయి. సో ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాం. ఎప్పుడైతే ఫిజికల్గా యాక్టివ్ ఉంటామో మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించి చేసినట్టయితే మన ఈ కోవిడ్ వైరస్ని మనం త్వరగా నివారించవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సమరం గారికి, డాక్టర్ మారు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎథీస్ సెంటర్ బులెటిన్లో చిన్న విరామం. ఈ విశ్వంలో ఏది ఎవరి కోసం సృష్టించబడలేదు, ఏది ఎవరు సృష్టించలేదు. ఈ ప్రపంచంలో ప్రతిదీ ప్రత్యేకమే. ఈ ప్రపంచంలోని వివిధ అంశాలను మనిషి తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడమే అతనిలోని తెలివి, విజ్ఞానం. అబద్ధాలకు ఆకర్షణ ఎక్కువ, అందుకే అవి త్వరగా వ్యాపిస్తూ ఉంటాయి. అదేవిధంగా దేవుడు, జీవుడు అనే భావాలు కూడా అబద్ధాలే. మనిషి తనలోని ప్రశ్నించే తత్వాన్ని, పరిశీలించే తత్వాన్ని పెంపొందించుకుంటే రానున్న తరాల వారికి అద్భుతమైన ఫలాలను, చక్కని మార్గాన్ని అందించగలుగుతాడు. జరగని సంఘటనలు కూడా జరిగాయని, అవి ఎంతో అద్భుతమైనవని వర్ణించడం జరిగింది. ఈ విధంగా వివిధ కవుల భావుకత వలన, వారి కల్పనా చాతుర్యం వలన అట్టి వారి జీవితాలు గొప్ప గొప్ప పురాణాలుగా ఏర్పడిపోయాయి. ఎథీస్ సెంటర్ బులెటిన్కి తిరిగి స్వాగతం.
వాసవ్య హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ఏప్రిల్ 25న జరిగిన 1058వ ప్రోగ్రాంలో రోగ నిరోధక శక్తి కోవిడ్-19 అంశంపై ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు ప్రసంగించారు. ఆ విశేషాలను ఇప్పుడు మనం చూద్దాం. అందుకని ఇప్పుడు కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు, వృద్ధులు వాళ్ళిద్దరే జనరల్గా వ్యాధి వల్ల మరణించడం ఉంటుంది. అంచేత మధ్య వయస్సు వాళ్ళు చాలామంది ఎస్కేప్ అయిపోతున్నారు. ఏదో సిమ్టమ్స్ వస్తున్నాయి కానీ కొద్దిపాటి సిమ్టమ్స్ వస్తున్నాయి కానీ ఏమీ జరగట్లేదు, వాళ్ళు బాగానే ఉంటున్నారు. కేవలం వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, లేదా గుండె జబ్బు ఉన్నవాళ్ళు, లేదా ఎయిడ్స్ లాంటి ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, లేదా హై బీపీ ఉన్నవాళ్ళు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళే పోతున్నారు. ఎక్కువ మంది పోయిన వాళ్ళు చూస్తే ఎక్కువ మంది ఆరోగ్యం వాళ్ళే. ప్రతి వాళ్ళు ఉంటుంటారు, ఏం తరచుగా జబ్బు వస్తుంటే తరచుగా నీరసం ఉంటే నీరసం, ఇమ్యూనిటీ లేదండి. ఏమిటి ఇమ్యూనిటీ? ఆ ఇమ్యూనిటీ గురించి మనం తెలుసుకున్నాం. ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి అంటే ఏంటంటే రోగకారక క్రిములని ఎదుర్కొనే శక్తి శరీరంలో ఉండడాన్ని ఏమంటారంటే ఇమ్యూనిటీ. దాని రోగకారక అంటే రోగాన్ని కలిగించే క్రిముల్ని ఎదుర్కొనే శక్తి మన శరీరంలో ఉండటాన్ని ఏమంటారు? ఇమ్యూనిటీ అంటారు. ఫస్ట్ బాగా ఇవన్నీ బాగా ఫంక్షన్ చేయాలి, శరీరం అన్నీ బాగా పనిచేయాలి, అది కావాలి కదా. తాగబాలంటే ఏం కావాలంటే ముఖ్యం కావాల్సింది న్యూట్రిషన్, ఆహారం, పౌష్టికాహారం, కోడిగుడ్డు, పాలు, పళ్ళు, ఆకుకూరలు, పప్పులు, ఇవన్నీ కలిసి పౌష్టికాహారం ఉంటాం. ఇది బాధ్యత. అన్నింటిలో ముఖ్యంగా కావాలంటే విటమిన్ సి కావాలి, అంచేత పళ్ళు. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పళ్ళ ద్వారా, నట్స్ ద్వారా, పప్పుల ద్వారా వస్తుంది. అలాగే అంచేత విటమిన్ సి మాత్రం గుర్తుంచుకోండి. విటమిన్ సి అనేది వెరీ ఇంపార్టెంట్. మన డైట్లో ఎప్పుడు కూడా ఈ విటమిన్ సి అనేది ఉండి తీరాలి. అంటే పుల్లగా ఉండే తిని తీరాలి, పుల్లగా ఉండే పళ్ళు తినాలి, నిమ్మకాయ రసం తాగాలి, నారింజ రసం తాగాలి, బత్తాకాయలు తినాలి, చింతపండు చేసుకోవాలి, ఉసిరికాయ తినాలి, ఇవన్నీ తీసుకోవాలి. అలాగే స్లీప్, నిద్ర కావాలి. మన సిస్టంలో మనం బాగా పనిచేయాలి. ఇవన్నీ పనిచేయాలి కదండి. శరీరంలో ఎన్నో ఇమ్యూన్ మెకానిజం చెప్పుకున్న ఆర్గన్స్ అని ఇవన్నీ బాగా పనిచేయాలి, నిద్ర కావాలి. అలాగే పనికిరానివి చెడ్డ అలవాట్లు పనికిరావు. ఆల్కహాల్ పనికిరాదు, ఇమ్యూనిటీ డౌన్ చేస్తుంది. స్మోకింగ్ పనికిరాదు, గుట్కా తేవని మానేయాలి. ఏం చేసేస్తే మనం చక్కగా వీటికి ఇవన్నీ బాగా పనిచేయాలి. కావాలి ఎక్సర్సైజ్, వ్యాయామం, మంచి వ్యాయామం కాదు. తిండి కావాలి, వ్యాయామం కావాలి, నిద్ర కావాలి, మంచి అలవాట్లు ఉండాలి. ఇవి బంగారు సూత్రాలు. ఆరోగ్యానికి, మంచి ఆరోగ్యానికి 5 బంగారు సూత్రాలు ఉన్నాయి. 1 మంచి ఆహారం. మంచి ఆహారం ఉండాలి, ఆహారం తీసుకోవాలి. ఆహారంతో పాటు మనకి వ్యాయామం కావాలి, వ్యాయామంతో పాటు నిద్ర కావాలి, నిద్రతో పాటు మానసిక ప్రశాంతత కావాలి. మానసిక ప్రశాంతత లేకపోతే ఏం చేసామంటుంది, మనిషి చికాకు ఉండకూడదు. మానసిక ప్రశాంతత కాదు. తర్వాత మంచి గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. గుడ్ హ్యాబిట్స్ ఉంటే చక్కగా మనకి ఇంకేది ఈ బంగారు సూత్రాలు పాటించేటిది మనం చక్కగా మన ఆరోగ్యం కాపాడుకుంటాం. ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ చక్కగా తయారవుతాయి, మనకు చాలా ఉంటాయి. అంచేత ఈ రోజున ఈ కరోనా దీంట్లో మనం చేసేదంటే మనం రాకుండా ఉండాలంటే మనం చేయాల్సినంటే ఏదో జబ్బు చూడే మనకి ఏంటంటే జనగా ఆ జబ్బు చూడ ఎప్పటిలాగా అనుకుంటాం. జబ్బు రాకుండా నిరంతరం నిత్యము మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటాం అని కావాలి. ఎవరైతే 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఎవరైతే చక్కగా ఆహారం తీసుకుంటారో, ఎవరైతే చక్కగా నిద్రపోతారో, ఎవరైతే వ్యాయామం చేస్తారో, ఎవరైతే మానసికంగా ప్రశాంతంగా ఉంటారో, ఎవరికైతే స్మోకింగ్ డ్రింకింగ్ ఉండవో వాళ్ళకి 70 వచ్చినా 80 వచ్చినా సరే కరోనా వైరస్ తోక ముడిచిపోతుంది అని చెబుతున్నాను. మనం చెప్పేసి దానికి ఇలా తగ్గేస్తే మనకి ఇమ్యూనిటీ బాగుంటుంది. మన ఇమ్యూన్ మెకానిజం పనిచేస్తుంది, మన సిస్టంతో పనిచేస్తుంది. దాన్ని తగ్గట్టు చేసినట్లే చక్కగా ఉంటుంది. అంటే మీరందరూ చక్కగా అర్థం చేస్తాను అనుకుంటున్నాను. మీరందరూ ఇలా చేసి కరోనా వైరస్ భయపడకండి, మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోండి. మరోసారి మరొక అంశంతో కలుద్దాం. అందరికీ నమస్కారం. సుదీప్తి మన నాసిక్ కేంద్రం అనేక కార్యక్రమాలని చేపట్టి చేస్తుంది. దిస్ ఈజ్ వైబ్రెంట్ ఆర్గనైజేషన్. మనుషులందరినీ చైతన్యపరిచేది, ఈ సమాజాన్ని ముందుకు నడిపే కార్యక్రమాలు ఎన్నో నాసిక్ కేంద్రం చేపడుతుంది. విజ్ఞానం చేయడానికి, జనాల్ని ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ చేయడానికి. మరి దీంట్లో రకరకాల వింగ్స్ ఉన్నాయి మన నాసిక్ కేంద్రంలో. దాంట్లో హెల్త్కి సంబంధించిన దాంట్లో మరి వాసవ నర్సింగ్ అనేక కార్యక్రమాలు చేపట్టి చేస్తుంది. మెడికో సోషల్ వర్క్. వాటితో పాటు శాశ్వత ప్రాతిపదిక మీద
వాసవీయ మెడికల్ హెల్త్ ఎగ్జిబిషన్, వాసవీయ మెడికల్ హెల్త్ ఎగ్జిబిషన్ ఉంది. ఇది శాశ్వత ప్రతిభ ఏర్పడింది. దీంట్లో జనాలందరికీ అసలు హెల్త్ గురించి అవగాహన కలిగించాలి. దాని గురించి చేయడం కోసం అసలు యాక్చువల్గా మనకి హ్యూమన్ పార్ట్స్ మన మనిషి శరీరంలో భాగాలు ఎలా ఉంటాయి, ఉన్నవి వాస్తవమైనవి, ఏవో నమూనాలు కాదు, ఏవో రెప్లికాలు కాదు. హార్ట్ అంటే ఎలా ఉంటుంది, బ్రెయిన్ అంటే ఎలా ఉంటుంది, స్ప్లీన్ అంటే ఎలా ఉంటుంది, లివర్ అంటే ఎలా ఉంటుంది, కిడ్నీ అయితే ఎలా ఉంటుంది, అలాగే మన పేగులు అంటే ఎలా ఉంటాయి, స్టమక్ అంటే ఎలా ఉంటుంది, ఇక అపెండిక్స్ అంటే ఎలా ఉంటుంది, పిల్లలు ఒక 8 వారాల బిడ్డ కడుపులో ఎలా ఉంటుంది, 4 వారాలు 3 నెలల బిడ్డ ఎలా ఉంటుంది, 5 నెలల బిడ్డ ఎలా ఉంటుంది కడుపులో అని ఇవన్నీ ఉన్నవన్నీ వాస్తవమైనటువంటి అవన్నీ కూడా స్పెసిమెన్స్ అన్నీ కూడా అక్కడ ప్రిజర్వ్ చేసి సొల్యూషన్ ప్రిజర్వ్ చేసి అందరికి చూపించగలుగుతామన్నమాట. ఎవరు మాకు చూడరు అసలు. ఒక మెడికల్ స్టూడెంట్సే వాళ్ళ మెడికల్ కాలేజీల్లోనే చూస్తారు. మెడికల్ కాలేజీలో ఏదైతే ఉంటాయో అవి వాస్తవంగా మాకు అందరు మామూలు చూడడానికి అందరికీ ఆశ్చర్యంగా, ఏంటి 8 వారాల బిడ్డ ఇలా ఉంటుందా అని ఆశ్చర్యం కలుగుతుంది. దాంతోపాటు హెల్త్ టిప్స్, ఆరోగ్య సూత్రాలు ఏంటి అన్నీ కూడా తగ్గేసాయి. అలాగే మెడికల్ సైన్స్ ప్రోగ్రెస్, మనం వ్యాక్సిన్ గురించి కనిపెట్టడం కానీ, లేకపోతే ఒక స్టెథోస్కోప్ కానీ, అలాగే మెడికల్ సైన్స్ ఏ రకంగా ప్రోగ్రెస్ అయింది ఏంటి, అప్పుడు సర్జరీలు అన్నీ మొదటి అలాగా మెడికల్ సైన్స్ చేసే హిస్టరీ ఆఫ్ మెడిసిన్ అంతా కూడా ఒక ఎగ్జిబిషన్ లాగే ఉంది. అలాగే రకరకాల ఇక మనుషుల్లో మూఢనమ్మకాలు, రకరకాల ఆరోగ్యం గురించి మూఢనమ్మకాలు, వీటి మీద అలా మామూలుగా సామాజికమైన మూఢనమ్మకాలు, ఈ పాము పరిచయాలంటే జ్యోతిషం ఏంటి, వాస్తు ఏంటి, ఇవన్నీ కూడా మన రిలేటెడ్, మన హెల్త్కి రిలేటెడ్ అవన్నీ కూడా అక్కడ చాలా డీటెయిల్గా పెట్టాలి. అలాగే చిన్న పిల్లలు వాళ్ళకి ఇచ్చే వ్యాక్సిన్స్ కావాలి, అలాగే స్త్రీలకి ఒక మామూలుగా క్యాన్సర్ రాకుండా, ఇప్పుడు ఒకసారి మనకి గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అంటే సర్విక్స్ క్యాన్సర్ అంటారు, దానికి వచ్చే వ్యాక్సిన్స్ ఎలా అంటే అది తీసుకున్న లాభాలు ఏంటి అన్ని వ్యాధులు టీకాలు ఏవి ఎలా పనిచేస్తాయో వివరంగా, అలాగే ఐ డొనేషన్ మీద, బ్లడ్ డొనేషన్ మీద అలాగే మన భారతదేశంలో భారతరత్న వచ్చిన ఎవరికి వచ్చింది, అలాగే నోబెల్ ప్రైజ్ మన భారతీయులు ఎవరికి వచ్చింది, మన భారత సంస్కృతి వాళ్ళు ఎవరికి వచ్చింది. అంతేకాకుండా దాదాపు 300 మంది సైంటిస్టులు ఫోటోస్, వాళ్ళు దేనికి ప్రసిద్ధి, ఎందుకు ప్రసిద్ధి అనే సైంటిస్టులు కానీ, అలాగే సామాజిక అభ్యుదన కోసం తోడ్పడుతున్నారు, సామాజిక అభ్యున్నతి కోసం చేసిన మహనీయులు వాళ్ళందరి ఫొటోస్ ఎన్నో ఎంతో పెట్టడం. అలాగే ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స గురించి అని మొత్తం ఏం చేయాలి ఏంటి, అలాగా అనేక విషయాలు. అలాగే యోగా అంటే యోగాలో మామూలుగా యోగాసనాలు, ఆ యోగాసనాలు ఏవి ఎలా ఉపయోగపడతాయి, ఆరోగ్యం ఎలా తోడ్పడతాయి యోగాసనాలు, వాటి ఏవి దానిలో చేస్తుంటే వాడుతుంటే ఆ శరీరంలో ఎటువంటి భాగాలు చక్కగా తయారవుతాయి. ఇవన్నీ కూడా మొత్తం ఇదేది కాదు, అక్కడ వెళితే ఒక మెడికల్ కాలేజీకి ఎంటర్ అయితే చూసి ఎంత ఉంటుందో అలాగే అంత సమస్తమైనవన్నీ కూడా ఉన్నాయి. వాటి అంచేత ప్రతి ఒక్కరు చూడాలి. వాసనదేశంగా వచ్చిన వాళ్ళందరూ చూస్తుంటారు, అందుకే బయట స్కూల్ పిల్లలు కూడా అందరూ చూస్తుంటారు. అది ఒక మన హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు అవి చూసి ఎంతో ఆశ్చర్యపోయి, అసలు ఇలాంటి ఎగ్జిబిషను మెడికల్ కాలేజీలు పెట్టాలి, మెడికల్ కాలేజీలు తీసి పెట్టి చూపించాలి. అలాంటిది మెడికల్ కాలేజీలు చేయని పని వాసనదేశం చేస్తుంది. ఆయన చివరికి ఆల్ మెడికల్ కాలేజీకి ఒక లెటర్ పంపించారు, మనం చేయలేని పని అక్కడ సమరం డాక్టర్ మారు వాసనదేశం తరఫున ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు, ఈ గోయింగ్ సీ అని వారు సర్క్యులర్ పంపించారు. ఆల్ మెడికల్ కాలేజీకి ఒక లెటర్ పంపించారు, మీరు చూసి ఆ రకమైంది మీ అందరూ పబ్లిక్ ఎడ్యుకేషన్ పెట్టాలి అని. అంటే ఒక వైస్ ఛాన్సలర్ వచ్చి చూసి దాన్ని ఎప్రిషియేట్ చేసి తక్కువ మెడికల్ కాలేజీలో కూడా పెట్టండి, ఇలా కావాలి, జనాలు ఎడ్యుకేట్ చేయాలి, కేవలం కాలేజీలో స్కూల్లో పిల్లలు చదువుకునే మెడికల్ చదివిన పిల్లలకే కాదు జనాన్ని ఎడ్యుకేట్ చేయాలి, రంగా కావాలి, ఇన్ని రకాలుగా కావాలి అంటే ఎంత దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దిస్ హెల్త్ ఎగ్జిబిషన్, మెడికల్ హెల్త్ ఎగ్జిబిషను ఎంత చక్కగా తీర్చిదిద్దబడిందో, ఎంత ఉపయోగకరమైందో, ఎంత ఎడ్యుకేటివో, ఎంత ఇన్స్పైరింగో అర్థమవుతుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి దాన్ని చూడాలని కోరుతున్నాను. ఉదయం సాయంత్రం తెచ్చి ఉంటుంది, తన గైడ్ ఉన్నారు, ప్రతి వాళ్ళకి చూపిస్తుంటారు. ఇది ఒక ఎడ్యుకేటివ్ విషయాలు తెలుసుకోవాలి, అంచేత ఇంత చక్కనేది.
ఇది కాకుండా సుదీప్తి మనకి నాస్తి కేంద్రంలో గోరా సైన్స్ సెంటర్ ఉంది. దాని ద్వారా మనం రకరకాల కార్యక్రమం, అలాగే గోరా సైన్స్ మ్యూజియం ఉంది, అలాగే గోరా సైన్స్ సెంటర్ ద్వారా ప్రతి సంవత్సరం ఒక పెద్ద లార్జ్ స్కేల్లో ఒక సైన్స్ ఎగ్జిబిషన్ కొన్ని వేల మంది చూస్తుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో పెడుతున్నాం, వేల మంది చూస్తున్నారు, అది ఉంటుంది. అలాగే మనం 8 యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తాం. యూట్యూబ్ 8 అవి మీరు అందరూ చూస్తున్నారు. ఇట్లా వరకు ఎంతమంది స్కూలింగ్లో వస్తారు. ఇవే ఇంకా ముందుగా ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకో దాదాపు 8 ఛానల్స్ దాకా తీసుకొద్దాం అనుకుంటున్నాము. అది ఆ యూట్యూబ్ త్వరలోనే కొద్ది వారాల్లోనే యూత్ ఛానల్ అని, అలాగే ఉమెన్ ఛానల్ అని, కిడ్స్ ఛానల్ అని, సైన్స్ ఛానల్ అని, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్లో కల్చరల్ ఛానళ్ళు ఇలా మొత్తం రకరకాల దాదాపు ఇంకొక 8 దాకా ఛానల్స్ త్వరలో రాబోతున్నాయి. అంటే అన్ని రకాలుగా కూడా మనం ఈ అభ్యుదయాన్ని మనం ఎలా తీసుకొస్తాం, అభ్యుదయం ప్రోగ్రెసివ్ థాట్ జనాలు ఎలా చైతన్యం చేస్తాం, ఆల్ ఫీల్డ్స్లో ఆల్ పీపుల్ని మనం అభ్యుదయం పదాల్లో తీసుకెళ్ళాలి, వైజ్ఞానికంగా ముందుకెళ్ళాలి, మనలో ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ సైంటిఫిక్ టెంపర్ తీసుకురావాలి. దానికోసం యూట్యూబ్ ఛానల్స్ పోతే దీన్ని డాక్టర్ సమరం మల్టీ ఛానల్, దీనికి మామూలుగా అయితే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయొచ్చు. మనం ఏదైనా మనం అందరికి తెలుసు, యూట్యూబ్ చూసామని తెలుసు, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడొచ్చు. అంతేకాకుండా ఒక యాప్ కూడా ఉంది. ఆ యాప్ సమరం మల్టీ ఛానల్ యాప్ అని ఉంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే సమరం మల్టీ ఛానల్ యాప్ అంటారు అన్నమాట. మల్టీ ఛానల్ యాప్ అది చూడొచ్చు. అలాగే మనకి డిజిటల్ లైబ్రరీ ఉంది ఇక్కడ. అలాగే మామూలు లైబ్రరీ కూడా ఉంది. గోరా ససిద్ గోరా ఇంటర్నేషనల్ ఎథిక్స్ లైబ్రరీ ఉంది. అలాగే సాగ్ ఆఫ్ గోరా అనే ఎగ్జిబిషన్ ఉంది. మొత్తం నాస్తికోద్యమం సంబంధించినటువంటి గోరా గారితో పాటు లింక్ అయినటువంటి ఆ నాస్తికోద్యం అంత ఉద్యమాలన్నీ కూడా దాంట్లో కనబడతాయి. అలాగే బాపు దర్శనం ఉంది. అలాగే మనకు ఫేస్బుక్లో ఎథిక్స్ సెంటర్ ఫేస్బుక్ పేజ్ ఉంది. అలాగే వెబ్సైట్ ఉంది, ఎథిక్స్ సెంటర్ వెబ్సైట్ ఉంది. అంతేకాకుండా మనం నాస్తిక మార్గం ఎథిక్స్ పేపర్ నడుపుతున్నాం. ఇవన్నీ కూడా నేను కోరేదంటే ప్రతి ఒక్కళ్ళు మీతో కనెక్ట్ అవ్వండి, మీరు మీ నాలెడ్జ్ పెంచుకోండి, ఎథిజం గురించి తెలుసుకోవాలండి. ఈ ఎథిజం బాగా అభివృద్ధి చెందితే తప్ప ఈ సమాజం ముందుకెళ్ళదు. దానికి కావాల్సిన చైతన్యం కావాల్సిన మనకు నాలెడ్జ్ ఇస్ పవర్ అంటాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో అయిపోతుంది కదా, గడిచిపోతుంది కదా, అయిపోతుంది కానీ కాదు, మనం మన నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎన్హాన్స్ అవర్ నాలెడ్జ్ చేసుకుని మనం చేస్తే నిజంగా సమాజాన్ని మారుస్తాం, ఈ సమాజ అభ్యుదయం తీసుకెళ్తాం. అంటే వెళ్దాం. మళ్ళీ ఎథిక్స్ సెంటర్ ఛానల్ కలుసుకున్నాం. అంతవరకు జై ఇన్సాన్.